అనుకుందాం, అంటే మైట్ బి మిమ్మల్ని బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయాలన్నా లేదంటే మీ ఇద్దరి మధ్య ఒక టిఫ్ అనేది ఉందని చూపించాలన్నా చేసాడు అనుకోవచ్చా? అంతే అంతే. ఇప్పుడు మీకు ఈ ఈ ఆపర్చునిటీ లేదు, వేరే సీజన్స్ లో లేదు అంటే మీరు అనుకోవడంలో, మీరు అదే చూసి ఏదో ఒపీనియన్ చెప్పడంలో తప్పేం లేదు. కానీ మీకు మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకునే స్కోప్ ఉంది, అయినా ఒకరి గురించి మీరు నెగిటివ్ మాట్లాడతారు. అదే నేను అనేది, యాక్చువల్ గా చూసే స్కోప్ ఉందంటే అందరూ చూడలేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 24/7 ఎంతమంది చూస్తారు? ఇప్పుడు నేను అనుకో నా ఖాళీ ఉందని నేను చూసాను అనుకుందాం, బట్ నేను చెప్పిన దానికి ఆ సిచ్యువేషన్ మీరు క్లియర్ చేసిన దానికి చాలా తేడా ఉంటది. నేను చెప్పాను అనుకోండి, ఆ ప్రారంభ నాకు ఏదో బయాస్డ్ గా మాట్లాడుతున్నారు ఫీలింగ్ రావచ్చు, బట్ ఇది సిచ్యువేషన్ అని మీరు క్లియర్ చేస్తే ఏమవుతుందంటే అది జనాలకి క్లియర్. సో బేసిక్లీ సీతాఫల్ ఏంటంటే, నేను అక్కడ షోలో కూడా చెప్పాను, సీతాఫల్ ఐ డోంట్ కేర్. అక్కడ ఇంట్లోకి 7 సీతాఫల్స్ వచ్చాయి, దానిలో 5 సీతాఫల్ గౌతమ్ తిన్నాడు. అది ఆ సీతాఫల్ తెచ్చింది కూడా ప్రీవియస్ వీక్ మెగా చీఫ్ అయిన అవినాష్. సో నేను మెగా చీఫ్ అయ్యేసరికి అక్కడ అంతా నేను చూసుకోవాలి. ఊరికే జస్ట్ హౌస్ మేట్ ఉన్నప్పుడు అండ్ మెగా చీఫ్ ఉన్నప్పుడు నేను ఒకేలా ఉంటే దానికి వాల్యూ ఏంటి? నేను ఊరికే ఒక ఇమ్యూనిటీ కోసం మెగా చీఫ్ అయ్యానా, పేరు కోసం అయ్యానా? మెగా చీఫ్ అయినప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి మా మీద, ఆ రెస్పాన్సిబుల్ గా ఉండాలి, హౌస్ మొత్తం చూసుకోవాలి. ఏమైనా తేడా వస్తే నువ్వు మెగా చీఫ్ గా వేస్ట్ నువ్వు అంటారు. చూసుకున్నా నాకు ఇదే మాట వచ్చింది, అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు 7 సీతాఫల్స్ లో 5 తినేశాడు. నేను గొడవ చేయాలంటే 5 గురించి చేస్తా, కానీ 1 గురించి ఎందుకు చేస్తా? ఆ చిన్న లాజిక్ ఎవరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? సీతాఫల్ కాదు, 5 అయిపోయింది, ఇంకా ఒక్కటే ఉంది, మధ్యలో ఒకటి ఇంకొంతమంది షేర్ చేసుకుని తిన్నారు, ఇంకా ఒక్కటి ఉంది. నాతో సహా ఇంకొంతమంది సీతాఫల్ ని టేస్ట్ కూడా చేయలేదు. మాకు తినాలని ఉంది అనుకున్నాం. సో నేను గౌతమ్ దగ్గరికి వెళ్ళి, గౌతమ్ నువ్వు ఎంత తిన్నా పర్లేదు, ఇంకా ఒక్కటే ఉంది, వేరే ఫ్రూట్స్ ఫుడ్ అంతా ఉంది, ఆ ఒక్క సీతాఫల్ వదిలేసే, నాకు తెలుసు నీకు ఇష్టం అనేసి ఇదే టోన్ లో ఇంత బానే చెప్పాను. అదొక్కటి నీకు ఇష్టం అని తెలుసు, కానీ అదొక్కటి వదిలేసే, ఎందుకంటే మాకు కూడా తినాలని ఉంది, టేస్ట్ కూడా చేయలేదు మేము, ప్లీజ్ అదొక్కటి వదిలేసే అనేసి చెప్పేసి నేను బాత్రూమ్కి వెళ్ళిపోయా. దెన్ వచ్చి వేరే ఏదో పని చేసుకుంటూ ఉంటే అప్పుడు తెలిసింది ఆ ఒక్కటి కూడా తినేశాడు. సో మీరు అది చెప్తే మీకెలా అనిపిస్తుంది? మీరంత రిక్వెస్ట్ చేసి ఒక్కటే ఉంది, మీరు సర్లే వాడేం చెప్పాడు, నేను ప్రాంక్ కోసం ఫన్ చేయడానికి చేశాను అనేసి. ఆ ప్రాంక్ ఫన్ అయితే నేను సీరియస్ అవుతున్నా అని తెలిసినప్పుడు నవ్వడం ఆపేయాలి. అది కంటిన్యూ చేస్తే నన్ను ట్రిగర్ చేయడానికే, అండ్ నాకు తెలుసు ఆ మొత్తం సిచ్యువేషన్ చేసిందే నన్ను ట్రిగర్ చేయడానికి, ఒక ఇష్యూ క్రియేట్ చేసుకుని కొంచెం స్కోప్ దొరకడానికి. నేను ఓపెన్ గా చెప్పేస్తా, అక్కడ మ్యాటరే లేదు చేయడానికి, కావాలని చేశాడు, క్రియేట్ చేశాడు. అండ్ నేను చెప్పిన మాట ఏంటి, అదొక్కటి వదిలేసే అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె రియాక్షన్ నేను చూస్తా అనేసి, రియాక్షన్ చూడడానికి దాన్ని దాచిపెట్టి కూడా నేను రియాక్షన్ చూస్తా అనొచ్చు. దెన్ నేను రియాక్ట్ అయితే అప్పుడు లేదురా ప్రాంక్ యాక్చువల్లీ ఇక్కడే ఉంది, జస్ట్ నీ రియాక్షన్ చెక్ చేయడానికి చేసా అనొచ్చు. కానీ తినేసి నవ్వుతూనే ఉన్నారు. నేను వచ్చి నిజమా గౌతమ్ నువ్వు తినేసావా అని అడిగాను. లేదు గంగవ్వ దగ్గర పెట్టాను అంటే, ఓకే గంగవ్వ దగ్గర పెట్టావా, ఊరికే తినలేదు కదా అంటే, వేరే అందరూ లేదు వాడు తిన్నాడు. గౌతమ్ నిజంగా చెప్పు, తిన్నావా ఏంటి, తినేసావా అడుగుతూనే ఉన్నాను. మొత్తం ఒక 15 minutes మాట్లాడుకుందాం, మొత్తం నవ్వుతూనే ఉన్నాడు, నా మొహం మీద నవ్వుతున్నాడు. ఈజ్ లాఫింగ్ అట్ మీ లాగా, నేనే జోక్ లాగా నవ్వుతున్నాడు. నేను అక్కడ కొంచెం ఆవేశం వస్తుంది అండ్ అది క్లియర్ గా తెలుస్తుంది కూడా. గౌతమ్ ప్లీజ్ నవ్వకు, ఎందుకు తిన్నావు, నేను ఒక్కటే కదా అడిగింది అంటే, నాకు ఆకలేసింది, అక్కడ ఫుడ్ అంటే పెట్టాము, వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, నేను చెప్పినదే నువ్వెందుకు చెయ్యాలి? ఇదంతా మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. మనిషి అయినా ఎవరికైనా ఆ ప్లేస్ లో కోపం వస్తుంది. నేను అక్కడ కూడా సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నావు గౌతమ్ అన్నా. ఆయన తినడం గురించి మాట్లాడలేదు,
ఇంత జరుగుతున్నా కూడా ఆయన గ్యాప్ లేకుండా నవ్వారు చూడండి. దానికి నేను సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నాం, ఒక వ్యక్తి ఇంత ట్రిగర్ అవుతున్నారు, ఇంత ఎఫెక్ట్ అవుతున్నా, నేను మాట్లాడు బట్ నవ్వుతూ ఉండకు. ఆ సెన్స్ లో ఎవరైనా ఇది మాట అంటారు, అది జారడం ఏంటి? ఆయన ఆ రోజు చేసిన యాక్షన్ కి ఈ రోజు కూడా చెప్తా, సిగ్గు లేకుండానే నవ్వారు. ఐ డోంట్ బిలీవ్ నేను జారాను. ఆయన ఫుడ్ గురించి నేను కమెంట్ చేయలేదు, అక్కడ ఆయన నవ్వారు, నాకు కోపం వస్తుంది. యాక్షన్ నాకు ఆ సిచ్యుయేషన్ మొత్తంలో డిస్రెస్పెక్ట్, ఓవరాల్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసి కావాలని నన్ను ట్రిగర్ చేసి నన్ను బ్యాడ్ చేయడానికి చేశాడు అనిపించింది. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. సో ఇంత డెప్త్ ఉన్న సిచ్యుయేషన్ ని జస్ట్ సీతాఫలే కదా, అదే కదా మనకు వచ్చే 1 hour ఎపిసోడ్ లో మనకి అంత కనిపించేది. నాకు ప్రతిసారి నాకు ఎఫెక్ట్ అయింది ఏంటంటే, ఇంత ఉన్న విషయం ఇంత లైట్ ఎలా అయిపోయింది, ఎందుకు కనిపించట్లేదు, ఇంత ఉంది దానికి మ్యాటర్ అనేది. ఇట్ వాస్ వెరీ ఇరిటేటింగ్ ఫర్ మీ.